విశాఖ, అమరావతి, తిరుపతులను రాష్ట్రానికి ప్రధాన గ్రోత్ ఇంజన్లుగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం విజన్ స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ప్రత్యేక ఎకనామిక్ రీజియన్ల ప్రణాళికను అమలు చేస్తోంది. నీతి ఆయోగ్ సహకారంతో ఈ 3 ప్రాంతాలను గ్లోబల్ ఎకనామిక్ హబ్లుగా అభివృద్ధి చేస్తున్నారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న పలు కీలక నిర్ణయాల గురించి మా ప్రతినిధి కృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. గౌతమ్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే విశాఖ, తిరుపతి, అమరావతి ఈ ఎకనామిక్ రీజియన్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇంకా సమీక్ష అనేది కొనసాగుతూ ఉంది. మరి కాసేపట్లోనే ఆ సమీక్షకు సంబంధించిన వివరాలు కూడా వస్తాయి. అయితే ప్రధానంగా కనుక చూస్తే ఈ 3 ప్రాంతాలని కాదు, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించి ఏదైతే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఏ విధంగా 2047 లక్ష్యంగా ఏ విధంగా రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచాలన్న దాని మీదే ప్రధాన ఎజెండాగా ఈ 3 రీజియన్లు అనేది ఎకనామిక్ రీజియన్లు అనేది ఏర్పాటు చేశారు. పేర్లు మాత్రం విశాఖ, తిరుపతి, అమరావతి అయినప్పటికీ కూడా ఒక్కొక్క ప్రాంతానికి పరిధిలోకి మొత్తంగా 9 నుంచి 10 జిల్లాలను చేర్చడం జరిగింది. ఏదైతే విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిని కనుక చూసుకుంటే మొత్తం శ్రీకాకుళం నుంచి అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వరకు కూడా ఈ విశాఖ ఎకనామిక్ రీజియన్ పేరు పెట్టడం మాత్రం జరిగింది. దీనికి సంబంధించి సమగ్రాభివృద్ధి, ఆయా ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఉన్న వనరులు ఏంటి, దాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంగా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో కనుక ప్రధానంగా చూస్తే ప్రస్తుతం ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి కూడా దాదాపు 36 నుంచి 40 లక్షల చదరపు కిలోమీటర్ల మేర ఈ విస్తీర్ణ ప్రాంతం విస్తరించుకుని ఆ మేర అభివృద్ధి చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ప్రధానంగా విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిధి కనుక చూస్తే మొత్తం శ్రీకాకుళం నుంచి అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వరకు కూడా ఈ ప్రాంతం విస్తరించారు. దీనికి సంబంధించి ఆయా ప్రాంతంలో ప్రస్తుతం దాదాపు $40 బిలియన్ ఉన్న ఆయా జిల్లాల జీడీపీకి సంబంధించి దాన్ని $120 బిలియన్ చేర్చాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ప్రధానంగా కనుక చూస్తే అటు విశాఖలో ఇప్పటికే అటు ఐటీ హబ్గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే దానికి సంబంధించి అక్కడ టూరిజం, పర్యాటక అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులు చేపట్టడం, అలాగే ఐటీ అభివృద్ధి, అలాగే స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇది ఫార్మా ఇండస్ట్రీస్, వీటన్నిటినీ కూడా సమగ్రాభివృద్ధి చేసి ఇందుకు దగ్గర 1,00,000 ఎకరాల వరకు కూడా భూమి సేకరించి దానికి సంబంధించి పారిశ్రామిక అభివృద్ధి కల్పించడం, అలాగే అక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది ఇందులో ప్రధాన లక్ష్యం. తద్వారా దీనికి సంబంధించి కనెక్టివిటీ కూడా అటు మొత్తంగా ప్రధానంగా 6 పోర్టులను విస్తరించడం, అలాగే రోడ్డు కనెక్టివిటీ ఏదైతే బీచ్లకు సంబంధించి కారిడార్ ఏర్పాటు చేయడం, దానికి సంబంధించి రహదారుల కనెక్టివిటీ ఏర్పాటు చేయడం వంటివి ఇందులో ప్రధాన అంశాలు. తద్వారా మౌలిక సదుపాయాల కల్పన, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉన్న మౌలిక వసతులకు అనుగుణంగా ప్రధానంగా ఆయా పరిశ్రమలను ఆహ్వానించడం, తద్వారా పెట్టుబడులు పెట్టించడం వంటిది ఈ ప్రాంత ప్రధాన ఉద్దేశం. అలాగే ఇక అమరావతి ఎకనామిక్ రీజియన్కి సంబంధించి మొత్తంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇటు ప్రకాశం జిల్లా వరకు కూడా, ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం వరకు కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ప్రధానంగా ఈ అమరావతి ఎకనామిక్ రీజియన్కి సంబంధించి అటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఆక్వాకల్చర్కి సంబంధించిన విస్తరణ కానీ, వాటి ఎగుమతులు కానీ, అలాగే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, కొత్తగా ఏదైతే క్వాంటమ్ వ్యాలీ అనేది ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుందో దానికి సంబంధించి క్వాంటమ్కి సంబంధించిన అనుబంధ పరిశ్రమలు తీసుకురావటం, హార్డ్వేర్కి సంబంధించి ఏ విధంగా దీన్ని ఒక హబ్గా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం, అలాగే ఇటు గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రధాన పంటలైన అటు మిర్చి, పసుపు, అలాగే పొగాకు వంటి వాటిని ఎగుమతుల ద్వారా ఏ విధంగా దీన్ని ఒక ఎకనామిక్ రీజియన్గా ఎలా అభివృద్ధి చేయాలి, వీటి ఎగుమతుల ద్వారా ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, వాటి అనుబంధ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేసేలాగా చేసి దానికి సంబంధించి ఏ విధంగా పెట్టుబడులు సాధించాలన్నది ఇక్కడ ప్రధాన అంశంగా దీన్ని అమరావతి ఎకనామిక్ రీజియన్ అనేది అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుంది. ఇక తిరుపతి ఎకనామిక్ రీజియన్కి సంబంధించి దాదాపు ప్రకాశం జిల్లా మార్కాపురం తర్వాత నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి కూడా రాయలసీమ జిల్లాలన్నింటినీ కూడా ఈ తిరుపతి ఎకనామిక్ రీజియన్ పరిధిలో అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇందులో ప్రధానంగా ఏదైతే అటు రాయలసీమకు సంబంధించి ఉద్యాన పంటలకు సంబంధించి ఏ విధంగా ఉద్యాన అనుబంధ ఫుడ్ సెక్టార్కి సంబంధించిన పరిశ్రమలు ఏ విధంగా ఆహ్వానించాలి, అలాగే ఫుడ్ సెక్టార్కి సంబంధించిన ఎగుమతులు మనకున్న ఉద్యానవన పంటలకు సంబంధించిన ఎగుమతులు ఏ విధంగా చేయాలి వంటి దాని మీద ప్రధానంగా దృష్టి సారించారు. వీటితో పాటుగా ఏదైతే ఇండస్ట్రీస్ పరంగా అటు ఆటోమొబైల్ రంగం కానీ, ఎలక్ట్రానిక్స్ రంగం కానీ, అలాగే డ్రోన్ క్యాపిటల్గా ఇప్పటికే డ్రోన్ హబ్గా
కర్నూలుని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, అలాగే ఆటోమొబైల్కి సంబంధించిన పరిశ్రమలు ఏ విధంగా ఆహ్వానిస్తున్నారు, వీటన్నిటికీ సంబంధించి ప్రధానంగా ఉద్యోగాల కల్పనతో పాటు ఇటు ఇండస్ట్రీలకి సంబంధించి పరిశ్రమల స్థాపన అలాగే ఉద్యోగాల కల్పన మీదే ప్రధానంగా దృష్టి సారించారు. ఇలా మొత్తంగా ఈ రాష్ట్రం సమగ్రాభివృద్ధికి సంబంధించి ఈ 3 ఎకనామిక్ రీజియన్స్ను అభివృద్ధి చేయాలని చెప్పి ప్రధాన ఉద్దేశంతో ఈ 3 ఎకనామిక్ రీజియన్స్ అనేది ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అందుకు తగ్గట్లుగా కూడా నిరంతర సమీక్షలు చేపట్టి ఎక్కడికక్కడ వాటికి లక్ష్యాలు నిర్దేశించుకుని ఒక కార్యాచరణ అనేది రూపొందించుకుని తద్వారా ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఏ విధంగా తీసుకెళ్లాలన్న దాని మీదే కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. మరి కాసేపట్లోనే దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా రానున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సోమేష్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు కృష్ణ.